హాయ్ అండి. ఈ ప్లేట్లు చూసారా? ఇడ్లీ ప్లేట్లు ఇలా మోడల్గా కూడా వస్తున్నాయి. కానీ ఇది చూసారా, చాలా చిన్నగా బుడ్డి బుడ్డి ఇడ్లీ వేసుకోవడానికి భలే ఉంది కదా. సరే, ఇంక ఈరోజు అయితే పిల్లల కోసం ఇడ్లీ వేద్దామని చెప్పి ఈ రేకులు అయితే తీశాను. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈ రేకులు అయితే ఉన్నాయి. గెరిటితో వేయడానికి కూడా నాకైతే కుదరలేదు. ఇంకా చేత్తో ఈ బుడ్డి బుడ్డి ఇడ్లీ అయితే మాత్రం వేసేసాను. ఇట్లా ఎన్ని ఇడ్లీ అని వేయాలి, కొంచెం అయితే మాత్రం ఇడ్లీ అయితే వేసాను. కానీ చూడటానికి అయితే మాత్రం చాలా బాగున్నాయి. కానీ ఇది తినడానికి మాత్రం ఇట్లాంటి ఇడ్లీ మాత్రం చాలా కావాలి. అందుకని అవి కొంచెం ఇవి కొంచెం పిల్లల కోసం అయితే ఈరోజు అయితే మాత్రం నేనైతే ఇడ్లీ రెడీ చేశాను. ఇడ్లీ ఉంటే సరిపోదు, చట్నీ మాత్రం కంపల్సరీ ఉంటేనే ఇడ్లీ తినగాను, లేకపోతే ఇడ్లీ మాత్రం తినలేము. చట్నీ కూడా రెడీ చేశాను. చట్నీ తాలింపు లేకపోతే మాత్రం అస్సలు బాగోదు. నేనైతే ఇడ్లీ వేసి పొద్దున్నే ఇవాళ చట్నీ ఇడ్లీ అన్నీ రెడీ చేశాను పిల్లల కోసం. కానీ వాళ్ళైతే ఇడ్లీ వద్దు, పులిహార చేయమని అడిగారు. సరే, పులిహార తర్వాత చేస్తానని చెప్పి ఇడ్లీ అయితే మాత్రం రెడీ అయిపోయినాయి. బుడ్డి బుడ్డి ఇడ్లీ అయితే మాత్రం రెడీ అయిపోయినాయి. మనవరాళ్ళు మాత్రం మాకైతే ఇడ్లీ వద్దు వద్దు అని చెప్పి గొడవ చేస్తున్నారు. వాళ్ళ అమ్మ అయితే మాత్రం కాసేపు ఆగండి, అమ్మమ్మతో పులిహార చేయించుకుందాం అని చెప్పి అంటుంది. ఈ ఇడ్లీ ముందు ఇడ్లీ తింటేనే మీకు పులిహార వచ్చింది అని అయితే చెప్తుంది. ఇడ్లీ అయితే మాత్రం నేను వేసాను. నాకైతే మాత్రం బాగానే నచ్చింది. కానీ ఈ మాత్రం చాలా ఇడ్లీ తినాలేమో, కొంచెం ఎక్కువైతే తినాలి. అసలు మరీ ఎంత చిన్న సైజు చూడండి, అసలు ఎంత చిన్నగా ఉన్నాయో. అంటే ఇడ్లీని ఇంకా తుంపుకునే పని లేకోకుండా ఇడ్లీ ప్రారంగా తినేసేయచ్చు. నేనైతే మాత్రం మా రాజుగారికి అయితే మాత్రం వేసి ఇచ్చాను, మా రాముడికి. ఇడ్లీ అయితే మాత్రం బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి అని చెప్పేసి కూతుర్ని మాత్రం వంటగదిలోకి మాత్రం రానివ్వట్లేదు. బుడ్డది మాత్రం అమ్మమ్మ ఇడ్లీ సూపర్గా ఉన్నాయి అంటుంది. పాపం ఇష్టం లేదు కానీ తింటాం, ఇక ఏదో అమ్మమ్మ వేసింది కదా ఇంకా అని చెప్పేసి సూపర్ అని చెప్పేసి మనవరాళ్ళు అయితే మాత్రం పాపం తిన్నారు. ఇక వీళ్ళ కోసం పులిహోర రెడీ చేయకపోతే ఇంకా నేను అయిపోయాను.